హలో. సో లాస్ట్ వీడియోలో మనం DRAM సెల్స్ గురించి చూసాము. అందులో ఒక ట్రాన్సిస్టర్ అండ్ ఒక కెపాసిటర్ ఉంటుంది. వెరాస్ ఇన్ SRAM వీఆర్ హ్యావింగ్ టోటల్ 6 ట్రాన్సిస్టర్స్. సో 6 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కాబట్టి దీనికి రిలేటివ్గా ఏరియా ఎక్కువ ఉంటుంది. సో సెల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ స్టోర్స్ 1 or 0. సో SRAM అనేది చాలా ఎక్స్పెన్సివ్ ర్యామ్, ఎందుకంటే ఒక సింగిల్ బిట్ స్టోర్ చేసుకోవడానికి వీ నీడ్ 1, 2, 3, 4, 5, 6 ట్రాన్సిస్టర్స్ అనేవి అవసరం అవుతున్నాయి. వెరాస్ ఇన్ DRAM వీ ఓన్లీ రిక్వైర్ 1 ట్రాన్సిస్టర్ అండ్ 1 కెపాసిటర్. అండ్ ఆల్సో రిలేటివ్ ఏరియాకి వచ్చేసి అక్కడ ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి DRAMలో. సో ఒక పర్టికులర్ ఏరియా ఇస్తే లెటస్ అజ్యూమ్ అందులో X సెల్స్ మనం ఫిట్ చేయగలిగితే వీ క్యాన్ ఫిట్ లెస్ దాన్ X స్టాటిక్ ర్యామ్ సెల్స్. ఎందుకంటే ఇక్కడ కాంపోనెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక సింగిల్ 1 or 0 స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా. సో మనం SRAM ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాము. సో దెర్ ఈస్ వన్ థింగ్ కాల్ బిట్ లైన్, దిస్ ఈస్ కాల్డ్ వర్డ్ లైన్. సో ఎప్పుడైనా మన ఒక సెల్కి ఐదర్ వీఆర్ హ్యావింగ్ రీడ్ ఆపరేషన్, ఓకే, అండ్ రైట్ ఆపరేషన్. రీడ్ అంటే ఇందులో ఉన్న వాల్యూని మనం బయటికి తీస్తాము, రైట్ అంటే ఎక్స్టర్నల్కి వెళ్ళి మనం ఆ సెల్కి అనేది మనం వాల్యూ ఇస్తాము. సో మనం ఈ రెండింటిని డిస్కస్ చేద్దాం పాయింట్ టు పాయింట్. సో దానికన్నా ముందు వీ విల్ బి లుకింగ్ ఎట్ కాంపోనెంట్స్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఏంటంటే దిస్ ఈజ్ ఏ CMOS ట్రాన్సిస్టర్. సో CMOS ట్రాన్సిస్టర్ ఇట్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ CMOS ట్రాన్సిస్టర్. సో మనం 1 ఇస్తే అవుట్పుట్ 0 వస్తుంది. CMOS ఇన్వర్టర్, సారీ, 0 ఇస్తే 1 వస్తుంది. దిస్ ఈజ్ ఇన్వర్టర్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని ఆపోజ్ చేసి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ సీ క్లియర్లీ, ఇఫ్ యూ రియల్లీ డోంట్ నో అబౌట్ CMOS ఇన్వర్టర్, ఐ విల్ గివ్ ద వీడియో ఆఫ్ how to build a inverter in CMOS logic. It will be in description, watch that after. So ఒకవేళ నేను మర్చిపోతే జస్ట్ యూ పింగ్ మీ ఇన్ ది కామెంట్ సెషన్, ఐ విల్ అటాచ్ ది వీడియో. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈ పైన ఏమో ఒక PMOS ఉంటుంది, ఓకే, PMOS. దిస్ వన్ ఈస్ NMOS. సో ఒక PMOS NMOS కంబైన్ చేస్తే వచ్చేదే CMOS. CMOS ఈస్ నథింగ్ బట్ PMOS ప్లస్ NMOS. ఓకే. సో ఈ ఇన్వర్టర్ ఎలా వర్క్ అవుతుంది అంటే యూ కెన్ సీ దీస్ ఆర్ ద గేట్ టర్మినల్స్. ఈ ట్రాన్సిస్టర్కి దీస్ ఆర్ ది గేట్ టర్మినల్స్. సో మనం ఈ రెండు గేట్స్కి ఇన్పుట్ అనేది ఇస్తాము అండ్ అవుట్పుట్ అనేది ఈ రెండింటి మధ్యలో తీస్తాము. అండ్ ద డ్రైన్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు డ్రైన్ టర్మినల్ ఆఫ్ ఫస్ట్ పాస్ ట్రాన్సిస్టర్ ఈస్ కనెక్టెడ్ టు VDD. సో ఈ VDD ఎంతైనా ఉండొచ్చు, ఇట్ మే బి 2 volts to 12 volts, ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఈ రెండింటి డ్రైన్ ఉంది కదా, సో దీని డ్రైన్ ఉంది కదా, ఫస్ట్ దీని డ్రైన్ని వీ విల్ బి గివింగ్ టు గ్రౌండ్. సో ఈ ట్రాన్సిస్టర్ డ్రైన్ని ఈ ట్రాన్సిస్టర్ సోర్స్ని కంబైన్ చేస్తాము. సో కంబైన్ చేసే దగ్గరనే మనం అవుట్పుట్ అనేది ఇస్తాం. అంటే లెటస్ అజ్యూమ్ ఈ గ్రీన్ది ఇన్పుట్ అయితే ఈ గ్రీన్ది ఇన్పుట్ ఇచ్చాం మనం. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈ రెండింటి మధ్యలో ఇవ్వాలి మనం గేట్కి. ఇక్కడ గ్రీన్ది ఇన్పుట్ ఇచ్చాం. సో వీ క్యాన్ ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్, ఓకే, ఇన్పుట్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిస్టర్ దిస్ ఇస్. సో ఈ రెండింటికి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది. సో మన అవుట్పుట్ని ఏం చేస్తామంటే ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్ ఆఫ్ దిస్ CMOS. సో ఇక్కడ ఒక CMOS ఉంది, ఓకే. సో లెటస్ అజ్యూమ్, ఓకే, దిస్ ఈస్ అవర్ CMOS. అంటే ఈ గ్రిప్ ఉన్న సైడ్ అవుట్పుట్, ఈ ఫ్లాట్గా ఉన్నది ఇన్పుట్. నెక్స్ట్ ఇది మనం ఎలా కనెక్ట్ చేసామంటే ఇలా కనెక్ట్ చేసాం. అంటే యూ కెన్ క్లియర్లీ సీ దీనికి ఇట్ సైడ్ ఇన్పుట్ ఇస్తాం, దీనికి ఇట్ సైడ్ ఇన్పుట్ ఇస్తాం. అవుట్పుట్ అనేవి ఈ ఆపోజిట్ సైడ్స్లో వచ్చాయి. ఈ వచ్చిన ఆపోజిట్ సైడ్ని మనం ఒక వైర్తో తీసుకొచ్చి ఇలా ఒక వైర్ని తీసుకొచ్చి దీని ఇన్పుట్ కనెక్ట్ చేసాం. దీని అవుట్పుట్ని ఒక వైర్ని తీసుకొచ్చి దీని ఇన్పుట్ కనెక్ట్ చేసాం. సో అవి ఇంటర్నల్గా ల్యాచ్ అయి ఉన్నాయి. సో మనం ఒక సింగిల్ CMOS ఇన్వర్టర్ని జనరల్గా బూలియన్ ఆల్జిబ్రా ఇన్వర్టర్లా కన్వర్ట్ చేసుకుంటే యూ కెన్ క్లియర్లీ సీ. సో ఇక్కడ ఒక MOS ట్రాన్సిస్టర్ ఉంటుంది,
అండ్ ఇక్కడ కూడా ఒక మాస్ ట్రాన్సిస్టర్ ఉంటుంది. సో నేను దీనికి ఈక్వివాలెంట్ సర్క్యూట్ దించాను, ఎందుకంటే నేను ఇక్కడ మీకు వన్స్ అండ్ జీరోస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ కన్ఫ్యూజింగ్ కాబట్టి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, చూడండి. సో దిస్ టూ మాస్ ట్రాన్సిస్టర్స్ ఆర్ కామన్. సో నేను ఇక్కడ ఏం చెప్పా, ఈ క్యాప్స్ అనాలజీ చెప్పా కదా. సో ఈ ఇన్వర్టర్ ఇన్పుట్ వచ్చేసి లెటస్ దిస్ ఈజ్ CMOS ఇన్వర్టర్ 1, దిస్ ఈజ్ CMOS ఇన్వర్టర్ 2. ఓకే, ఈ CMOS ఇన్వర్టర్ 1 అవుట్పుట్ దీనికి ఇచ్చాం ఇంకొక ఇన్వర్టర్ ఇన్పుట్కి, అండ్ దీని అవుట్పుట్ వచ్చేసి CMOS ఇన్వర్టర్ 1కి ఇచ్చాం. సో అదే క్యాప్స్ అనాలజీతో చెప్పింది, అండ్ దిస్ ఈజ్ రిప్రజెంట్ దిస్ వన్ సేమ్. సో ఇప్పుడు మనం రీడ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం, అంటే ఆల్రెడీ ఇందులో ఒక వాల్యూ ఉంది. ఓకే, లెటస్ అజ్యూమ్ దిస్ సైడ్ ఈజ్ 1 ఇస్తే ఇఫ్ యూ గివ్ 1 టు ఇన్వర్టర్ అవుట్పుట్ విల్ బి 0. ఓకే, ఇక్కడ 0 ఉంటుంది, మళ్ళీ 0 ఇస్తే వాట్ వి గెట్ అవుట్పుట్ ఈస్ 1. సో కంటిన్యూస్గా ల్యాచ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఇటు సైడ్ ఎప్పుడు 1 ఉంటుంది, ఇటు సైడ్ ఎప్పుడు 0 ఉంటుంది. బట్ మనం సెండ్ చేసే ఎలా అంటే BL బార్ అని తీసుకుంటాం. ఓకే, సో లెటస్ అజ్యూమ్ వి వాంట్ టు రీడ్ ఫ్రమ్ దిస్ వన్. సో మీరు చూస్తే ఇక్కడ కంటిన్యూస్గా 1 అనేది మనం సప్లై చేస్తూ ఉంటాం. ఇక్కడ 1 ఉంటుంది, దీనికి 1 వస్తుంది, అండ్ అవుట్పుట్ అనేది 0 వస్తుంది మళ్ళీ ఇన్వర్టర్ కాబట్టి. దట్ ఈస్ అగైన్ అప్లై టు అనదర్ ఇన్వర్టర్, మళ్ళీ అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ చూస్తే వీఆర్ హ్యావింగ్ ది స్టడీ స్టేట్ పవర్ సప్లై, వేరాస్ ఇన్ DRAM మనం ఆఫ్టర్ మనకు తెలిసి కెపాసిటర్ అనేది ఎప్పుడు డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఐడియల్ కెపాసిటరే డిశ్చార్జ్ కాకుండా ఉంటుంది, జనరల్ కెపాసిటర్ అయితే డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ మనం ఏం చేయాలంటే దానికి ఛార్జ్ ఇవ్వాలి మళ్ళీ. సో అదే ఇక్కడ. సో అట్లా పీరియాడిక్ ఇంటర్వెల్స్లో మనం ఇవ్వట్లేదు. సో పీరియాడిక్ ఇస్తున్నాం కాబట్టి DRAMలో దాన్ని మనం డైనమిక్ ర్యామ్ అంటాం. డైనమిక్ మీన్స్ వీఆర్ రిఫ్రెషింగ్ అవర్ కెపాసిటర్ అట్ పర్టికులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. వెరాస్ ఇన్ SRAM మనం కంటిన్యూస్ పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఇక్కడ మధ్యలో ఇగ్నోర్ దిస్ ఆల్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ లెటస్ మేక్ వర్డ్ లైన్, దిస్ ఈస్ నోన్ అస్ వర్డ్ లైన్ ఈక్వల్ టు 1. సో ఇది ఎప్పుడైతే 1 పెట్టామో దిస్ ఈస్ ఏ NMOS ట్రాన్సిస్టర్. సో NMOS ట్రాన్సిస్టర్ గేట్ ఇది, ఈ గేట్స్ ఇస్తాం, 2 గేట్స్కి ఇస్తాం వర్డ్ లైన్ అనేది. సో ఎప్పుడైతే NMOS ట్రాన్సిస్టర్కి వర్డ్ లైన్ వచ్చిందో దిస్ విల్ బికమ్ షార్ట్ సర్క్యూట్, అంటే ఇక్కడ ఒక వైర్, షార్ట్ అయిన వైర్ లాగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ 1 ఉంది కదా, ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ గెట్టింగ్ దిస్ సైడ్. ఓకే, ఇట్ సైడ్ 0 ఉంది కాబట్టి వెన్ ఎవర్ దిస్ క్లోజెస్ ఆటోమేటికల్లీ 0 విల్ బి గెట్టింగ్ దిస్ సైడ్. సో యూ కెన్ క్లియర్ సి ఇటు 1 వచ్చింది, ఇటు 0 వచ్చింది, అంటే ఇక్కడ BL వస్తే ఇక్కడ BL బార్. సో అట్లా మన అవుట్పుట్ తీసుకుంటాం, ఇక్కడ సెన్స్ అవుతుంది. సో ఇక్కడ సెన్స్ యాంప్లిఫైయర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం, ఎందుకో నేను చెప్తాను చూడండి. సో లెటస్ అజ్యూమ్ జనరల్గా 1 వోల్ట్ అని ఉండదు, దిస్ మే బి లెటస్ అజ్యూమ్ 2 volts. ఓకే, ఇక్కడ 0 అంటే 0 volts. సో 2 volts అంటే హై, 0 volt అంటే లో. సో యూ అజ్యూమ్ దిస్ వన్ ఇట్లా ఉంది. సో ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిందో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఈ బిట్ లైన్స్కి 1 volt ఆల్రెడీ అప్లై చేసి పెట్టుకున్నాం. ఓకే, 1 volt ఆల్రెడీ అప్లై చేసి పెట్టాం. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ దిస్ క్లోజెస్, వాట్ హ్యాపెన్స్ ఈ రెండు, దిస్ 1 volt విల్ బికమ్ 2 volts, రైట్. సో ఇది కనెక్ట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ 1 volt ఉంది, రెండింటికి ఈక్వల్గా 1 volt ఇచ్చాం. బట్ ఇది క్లోజ్ అయింది కాబట్టి ఇట్ విల్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ టు 0 volts. అంటే 1 voltsకి వెళ్ళి 0 voltsకి వెళ్ళే ముందు వాట్ ఇట్ విల్ బికమ్ 0.9, నెక్స్ట్ 0.8 volts, అట్లా అప్ టు సో ఆన్ 0 volts. దిస్ మే టేక్ సమ్ మైక్రో సెకండ్స్, బట్ మనకు నానో సెకండ్లో జరిగిపోవాలి అంత డేటా ఫెచ్చింగ్ అనేది. ఓకే, ఇలా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 1 volt ఉండే ఇనిషియల్, అది దీనికి మనం ముందే ఇస్తాం. దీని ఏమంటారంటే ప్రీ బిట్ వోల్టేజ్ అంటాం. ఓకే, ఆర్ ప్రీ లైన్ వోల్టేజ్ ఆర్ ప్రీ బిట్ వోల్టేజ్ అంటాం. సో ఇది 1కి వెళ్ళి 2 వెళ్ళడానికి ఇట్ విల్ గో త్రూ 1.1, 1.2, 1.3 అప్ టు సో ఆన్ 2 volts ఇట్లా వెళ్తుంది. సో ఎప్పుడైతే మనం క్లోజ్ చేశాక దిస్ వన్ చేంజెస్ టు 1.1, నెక్స్ట్ 1.2 అవుతుంది, తర్వాత 1.3, 1.1 ఎప్పుడైతే అవుతుందో, అండ్ వెన్ దిస్ వన్ చేంజెస్ ఫ్రమ్ 1 volt టు 0.9.
సో ఇలా తగ్గుకుంటూ ఇది వెళ్తుంది, ఇలా ఇంక్రీజ్ అవుతూ ఇది వెళ్తుంది. సో మీరు చూస్తే 1.1 మైనస్ 0.9 ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, ఓకే, లెటస్ దిస్ ఈజ్ V1 అండ్ దిస్ ఈజ్ V2. మన అవుట్పుట్ అనేది ఆల్వేస్ ఇట్ విల్ బీ ఇన్ V1 మైనస్ V2. ఓకే, సో ఇక్కడ 1.1 మైనస్ 0.9, వాట్ దిస్ ఈజ్ 0.2. సో ఎప్పుడైతే 0.2 డిటెక్ట్ అయిందో, పాజిటివ్ వోల్టేజ్ డిటెక్ట్ అయిందో, దీన్ని ఏం చేస్తుంది అంటే ఇది ఆటోమేటిక్గా యాంప్లిఫై చేస్తుంది. ఇంటూ ఎంతతో యాంప్లిఫై చేయాలి, ఇంటూ 10 తోటి యాంప్లిఫై చేస్తుంది. ఓకే, దిస్ విల్ బికమ్ 2 volts. మనకు అవుట్పుట్ ఎంత, 2 volts. సో అట్లా ఇది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యడానికి టైం పడుతుంది. సో ఆ టైంని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద సెన్సింగ్ ద వోల్టేజ్ అట్ మైన్యూట్ పాయింట్ 1.1 to 0.9. సో ఈ మైన్యూట్ వోల్టేజ్ చేంజ్ అయ్యే ఎంతనో డిటెక్ట్ చేసాం. దాన్ని ఎప్పుడు ఈ మల్టీప్లేయర్ ఫ్యాక్టర్ 10 తోటి మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన హై అంటే ఎంత, ఇక్కడ 2 volts అని తీసుకున్నాను. ఒకవేళ 5 తీసుకుంటే వీ విల్ గెట్ హియర్ 5 volts. సో అట్లా ఆటోమేటిక్గా హై అనేది డిటెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ ప్రీ వోల్టేజ్ ఎందుకు ఇచ్చామంటే ఫాస్ట్గా కావడానికి. మీరు DRAMలో చూస్తే అక్కడ కూడా ఇచ్చాం రీడ్ ఆపరేషన్కి. నెక్స్ట్ రైటింగ్ ఆపరేషన్. ఓకే, సిమిలర్గా రైటింగ్ అంటే మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇనిషియల్గా లెటస్ అజ్యూమ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఓకే, సో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో మనం రైట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ వర్డ్ లైన్ 1 ఇవ్వాలి. ఈవెన్ ఇన్ బోత్ కేసెస్, ఈవెన్ ఇఫ్ యూఆర్ రీడింగ్ ఆర్ రైటింగ్ వీ హ్యావ్ టు గివ్ వర్డ్ లైన్ యాజ్ 1. సో ఎప్పుడైతే ఇక్కడ వర్డ్ లైన్ 1 ఇచ్చామో ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇది కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ 1 volt అప్లై చేసాం. 1 volt అప్లై చేసేతో ఏమవుతుంది అంటే యూ కెన్ క్లియర్లీ సీ దిస్ ఈస్ 1 volt, రైట్. ఇక్కడ 1 volt అప్లై చేసాము. సో ఇది ఆటోమేటిక్గా దీనికి ఈ ట్రాన్సిస్టర్కి అప్లై అయిపోతుంది. ఓకే, అప్లై అవ్వడంతో అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది, వీ విల్ గెట్ ఇట్ యాజ్ 1 volts. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ 1 volt అప్లై చేసాము. సో ఎప్పుడైతే ఇక్కడ 1 volt ఉండే, ఇనిషియల్గా 0 ఉండే 1 volt అయింది. సో ఈ 1 volt దీనికి అప్లై చేయడంతో ఇక్కడ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 వచ్చింది కాబట్టి ఆల్రెడీ దీనికి 0 అప్లై అయ్యే ఉంటుంది. ఎందుకంటే మనం దీనికి 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ బిట్ లైన్ 1 ఇచ్చాం, బిట్ లైన్ బార్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ 1 దీనికి అప్లై అయిందో ఇక్కడ 0 కూడా ఆటోమేటిక్గా దీనికి అప్లై అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇన్పుట్, ఇక్కడ ఇది ఇన్పుట్ కాబట్టి రెండు ఇన్పుట్స్కి అప్లై అయిపోతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 0 అయింది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. సో ఈ విధంగా ఇటు సైడ్ 1 వచ్చింది, ఇటు సైడ్. సో కంప్లీట్గా వోల్టేజ్ అనేది 1 లెవెల్కి రీచ్ అయింది. సో 1 లెవెల్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో వీ కెన్ రిమూవ్ దిస్ వర్డ్ లైన్. సో వెన్ 1 ఈస్ రీచ్డ్, రిమూవ్ వర్డ్ లైన్. అంటే రిమూవ్ అంటే ఏంటి, వర్డ్ లైన్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటే, సో ఇప్పుడు మనం 1 ఇచ్చాం, ఇటు సైడ్ 1 స్టోర్ అయింది 0. మళ్ళీ ఎప్పుడైనా నాకు అవసరం ఉంటే వీ కెన్ సిమిలర్లీ ఇక్కడ రైట్ ఆపరేషన్ ఎలా చెప్పానో వీ కెన్ డూ దిట్ సిమిలర్ అండ్ సారీ రైట్ అయిపోయాక వెన్ వీ వాంట్ టు రీడ్, ఇక్కడ రీడ్ ఆపరేషన్లో చెప్పినట్టు వీ కెన్ రీడ్ దాట్ పర్టికులర్ బిట్. సో ఇట్లా ఇప్పుడు మీరు 4GB మ్యాక్సిమం అంత ర్యామ్ ఉండదు, 4GB ఎక్కడ యూజ్ చేయరు. ఫర్ లెటస్ అజ్యూమ్ 4GB SRAM ఉంటే ఇట్లాంటి సెల్స్ వీ రిక్వైర్ 2^32 cells కావాలి. సో లెటస్ అజ్యూమ్ హౌ మచ్, ఇప్పుడు టెక్నాలజీ వీఆర్ యూజింగ్ 5 nanometer టెక్నాలజీ, అంటే ఇట్ ఈస్ వెరీ లెస్. 5 nanometer టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ని ఇట్లాంటి సెల్స్ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ ఏ very small chip. So that is how our technologies went through according to Moore's law. Okay, that is another topic. Thank you.